ఇక నువ్వు బయట ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జీవించలేవు. ప్రపంచానికి తెలిసిపోయింది నువ్వు నాగోజీ బాబా గారి దాసివని. కాదు, నాకు నా భర్త ఉన్నారు, మా అమ్మ ఉంది, నాన్నగారు ఉన్నారు, బామ్మ ఉంది, ఇంకా పాండురంగడు కూడా ఉన్నాడు. వాళ్లే నా ప్రపంచం. పట్టుకో, వెళ్ళిదాన్ని పట్టుకో. అసలు ఇదంతా ఏంటి మనరమా? ఆ మూర్ఖురాలు నీ కొడుకు గురించి ఎందుకు ఇలా మాట్లాడుతోంది? మా ఆయనగారు ఉంటే నన్ను ఇక్కడికి పంపేవారు కాదంటోంది. నేను చూసుకుంటాను బాబాగారు. చూసుకోవాలి, లేదంటే నేను చూడాల్సి వస్తుంది. నేను రంగంలోకి దిగితే నీకు నీ కొడుకన్న విషయాన్ని మర్చిపోతాను. నాకు సహకరించకుండా ఎదురు తిరిగిన వాళ్ళని నేను శపిస్తాను. తర్వాత నా నాన్నకో. వద్దు బాబాగారు, నా కొడుకు దిగుని మీరేం చేయకండి బాబాగారు. వాడికెందుకు సక్కు అంటే అంత ప్రేమ? అసలు వాడికి భయపడుతున్నాడా లేదా మనరమ్మా? వాడికి కొత్తగా రెక్కలు వచ్చినట్టున్నాయి. హెచ్చరిస్తున్నాను, నాకు కోపం వస్తే వాడి రెక్కల్ని తెగ నరుకుతాను. అది నీకు తెలుసు. బాబాగారు, దిగు దాని పక్షాన మాట్లాడకుండా నేను చూసుకుంటాను. మీకు తెలుసు కదా బాబాగారు, వాడు వేరే ఊరికి వెళ్ళాడని, 4-5 రోజుల దాకా తిరిగి రాడని. వాడి గురించి మీరేం ఆందోళన పడకండి, వాడు ఇప్పట్లో రాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తావు? వాడు తిరిగి వచ్చాక ఏం చేస్తావు చెప్పు. నేను వాడికి చెప్తాను సక్కు పుట్టింటికి వెళ్ళిందని. నువ్వు వాడికి అది చచ్చిందని చెప్తావో పుట్టింటికి వెళ్ళిందని చెప్తావో నాకు అనవసరం మరోరమా. నీ ఇష్టం వచ్చింది చెప్పుకో. నీ దిగుతో పాటు నీ ఇంట్లో రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ సంగతి నువ్వే చూసుకోవాలి. అలాగే బాబాగారు. నీ వల్ల కాకపోతే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. లేదు నేను చూసుకుంటాను బాబాగారు. మా ఇంట్లో నా మాట ఎవరు కాదనరు. మీరు సక్కు సంగతి చూసుకోండి. నేను తన అహంకారాన్ని పొగర్ని దించుతాను, అంతు చూస్తాను. విలవిల్లాడుతూ వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది, బాబాగారు బాబాగారు అని. ఇక సకుకి నా ఆశ్రమం నుంచి విముక్తి లభించదు మనోరమా. దాని బతుకు ఇక్కడే ముగుస్తుంది. కాశీరాం బాబాయ్ ఇల్లు పొలం అమ్మి ఊరుదిలి పారిపోతాడని దాము బాబాయ్ చెప్పాడు. కానీ ఇక్కడేం జరుగుతోంది? భజన, పాండురంగడి భజన. కాశీరాం బాబాయ్ బయటికి రండి! కాశీరాం బాబాయ్ బయటికి రండి! అయ్యో బాబాయ్ లేవండి, నా కాళ్ళకి ఎందుకు మొక్కుతున్నారు? ఏమండి, మా నల్లుడు గారు ఇక్కడికి వచ్చారు. బాబు, అది చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భక్తులు వచ్చారు. ఇది కార్తీక మాసం కదా, అందుకే ఈ సమయంలో ఇక్కడికి ఎవరొచ్చినా తప్పనిసరిగా వాళ్ళ కాళ్ళకి మొక్కటం మా ఆనవాయితీ. చిన్న పెద్ద తారతమ్యాలుండవు, ఎవరికైనా నమస్కరిస్తాం. ఇలా చూడండి, నేను ఇక్కడికి వచ్చింది అప్పు వసూలుకి. ఇందాకటి నుంచి తల ఊపుతున్నారేంటి? మీకు మాట్లాడడం వచ్చు కదా? బాబు వినండి, మా ఇంటికి భక్తులు వచ్చారు కదా, వాళ్ళకి మేము సపర్యలు చేస్తాం. మేము వాళ్ళకి సేవలు చేసేటప్పుడు ఈయన మౌనవ్రతం ఉంటారు. ప్రతి ఏడు కార్తీక మాసంలో ఈ నియమం పాటిస్తారు. అవునని చెప్తున్నారు. రేపు ఉదయం ఈయన లెక్క చూసిస్తారు. ఈ పూట ఇక్కడే ఉండండి. మీరు కుంటి సాకులు చెప్తున్నారని నాకు అర్థం అవుతోంది. నేను మీకు అస్సలు గడువు ఇవ్వను. ఈ ఒక్క పూట ఇక్కడుంటాను.